300 కోట్లకు పైగా ఖర్చు పెట్టి 3 లక్షల మందిని వైజాగ్ బీచ్ రోడ్లో జరిగిన ఈవెంట్కు రప్పించి 2 గిన్నిస్ రికార్డులు కూడా సాధించి ఈ ఈవెంట్కు ముఖ్య అతిథిగా నరేంద్ర మోడీని రప్పించి యోగాంధ్రను విజయవంతం అయ్యేలా నారా చంద్రబాబు నాయుడు గారు కృషి చేశారు. అసలు ఈ యోగా డే ఎలా వచ్చింది? యోగా డేను జూన్ 21న ఎందుకు జరుపుకుంటారో ఈ వీడియోలో చూద్దాం. యోగా సింధు నాగరికత కాలం నుండే ఆచరణలో ఉంది. పూర్వం తపస్సు చేసుకునే మహర్షులు శారీరక దారుఢ్యం కోసం అనేక ఆసనాలు వేశారు. యోగా పితామహుడైన పతంజలి వాటన్నింటిని ఒక చోట చేర్చాడు. అయితే ఆధునిక కాలంలో యోగా గురించి ప్రజలు చర్చించుకునేలా చేసింది మాత్రం బీకేఎస్ అయ్యంగార్. అందుకే ఇతనిని ఆధునిక యోగా పితామహుడు అంటారు. యోగా డేని జరుపుకోవడానికి ముఖ్య కారకుడు నరేంద్ర మోడీ. 2014 ఐక్యరాజ్య సమితి సాధారణ సభలో ప్రసంగించిన మోడీ యోగా ఎంత ప్రాముఖ్యమైనదో తెలియజేశాడు. మోడీ ప్రతిపాదనపై ఐక్యరాజ్య సమితి ఆమోదం తెలపడంతో 2015 జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. న్యూఢిల్లీలోని రాజ్పథ్లో జరిగిన మొదటి వేడుకలకు 84 దేశాల ప్రతినిధులు హాజరయ్యారు. జూన్ 21న ఉత్తరార్ధగోళంలో అత్యధిక పగటి సమయం ఉండడంతో ఆ రోజున యోగా డేను జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితిలో మోడీ ప్రతిపాదించారు. అందువలనే ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా యోగా డేను సెలబ్రేట్ చేసుకుంటున్నాం.